మేము దానికి సంబంధించిన జీవోలు కూడా ఇచ్చామని చెప్పేసి వైసీపీ వాటిని కూడా బయట పెడుతుంది. సో వాస్తవంగా అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అన్ని పార్టీల ప్రమేయం ఉంటుంది. సో దీంట్లో నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు అప్పట్లో మీరు కొన్ని ప్రారంభించిన వాటికి ఇప్పుడు కొన్ని కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా. ఏమంటారు శేఖర్ రెడ్డి గారు? సార్ నమస్తే అండి రాజు గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి ఏదైతే ప్రైమ్ 90 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నాకు ఇంతకుముందు నవ్వొచ్చింది సార్, మా అనుషం మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వొచ్చింది సార్. పెట్టుబడుల వెల్లువ, పెట్టుబడుల వరద, ఇవన్నీ ఎప్పుడున్నానంటే సార్ నేను 2014 నుంచి 19 మధ్యలో సార్ ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్ వీటిల్లో బాగా చూసేవాను సార్. సంవత్సరం రాగానే, జనవరి రాగానే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకోవటం, దావోస్కి వెళ్ళడం, పాలకూర పప్పు ఇస్ దేర్, బెండకాయ వేపుడు ఇస్ దేర్ అని చెప్పేసి పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్లో రాసేవాళ్ళు సార్. నేను యాక్చువల్లీ ఇప్పుడు ఆగిన దానికోసం, నా దగ్గర కట్టింగ్స్ ఉండే, అవి కనిపించట్లేదు. సో నేను అవి చూపిద్దామని ఆగాను సార్. సో వాటిలో ఏం చెప్పేవాళ్ళంటే 10,000 కోట్లు పెట్టుబడులు అని చెప్పి ఒక పేపర్ రాస్తారు సార్ ఒకే రోజులో. మొత్తం సబ్మిట్ అయిపోయేసరికి 5 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్తారు సార్. ఇంకో సబ్మిట్ అయిపోయేసరికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్తారు సార్. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న పెట్టుబడులు అని చెప్పారు సార్. సార్ తీరా ఆ 5 ఏళ్లలో వాళ్ళు రాష్ట్రాన్ని ముంచెత్తిన పెట్టుబడుల విలువ ఎంత, గ్రౌండ్ చేసిన సార్ నేను చెప్పేది, పేపర్ మీద ఉండే నేను మాట్లాడతాను. గ్రౌండ్ చేసిన పెట్టుబడుల విలువ ఎంత అని చూస్తే 37,800 కోట్ల రూపాయలు సార్. నోటీస్ పాయింట్, 37,800 కోట్ల రూపాయలు. ఇది నేను చెప్పిన లెక్క కాదు సార్, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన లెక్క కాదు, మేము అధికారంలో ఉన్నప్పుడు మా అధికారికంగా మేము చెప్పిన లెక్క కాదు. వీళ్ళు ఈరోజు కూటమిలో ఉన్నారు కదా సార్, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతంగా పొత్తు కుదిర్చినటువంటి కూటమిలో దానికి చెందినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఎకానమిక్స్ అని చెప్పేసి, ఏదైతే ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీలో డిపిఐఐటి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన డేటా సార్. కానీ మేము ఎక్కడ పెట్టుబడులు వెళ్ళు అని చెప్పలేదు, పెట్టుబడులు వరదని చెప్పలేదు, పెట్టుబడులు సునామీ అని చెప్పలేదు. కానీ మేము తీసుకొచ్చింది 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు గ్రౌండ్ చేస్తాం. సో దాని గురించి ఎక్కడ మేము వీళ్ళలాగా డప్పు కొట్టుకోవాల్సిన పనిలా, చెప్పమంటే పేర్లతో సహా చెప్తా. ఏదైతే మా కీర్తన మీద తల ఇట్లా పెట్టుకోంది కదా, ఆవిడ కడప జిల్లాకి చెందిన ఆవిడ. కడప జిల్లాలో కొప్పర్తి సెస్ దగ్గర ఓన్లీ ఈఎన్సీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ లో 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ అని అమ్మా నేను చెప్పింది. కావాలంటే వెళ్ళి మీ పక్కనే కదా, వెళ్ళి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అడిగి చూసుకో. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను తరలించను, ఇక్కడే ఉంచుతాను అని చెప్పారు కదా సార్. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్ అధ్యక్షుని కూడా మేమే. తిరుపతిలో సార్ శ్రీ సిటీ, మీరు తిరుపతిలోనే ఉన్నారు, శ్రీ సిటీ, బ్లూ స్టార్, యాంబర్, హ్యావెల్స్, ఈప్యాక్, ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరు సార్? మేము. ఓన్లీ ఎలక్ట్రానిక్ సెక్టర్ లోనే 35,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ చేశాం మేము. రాసుకోండి, జీవోలు చూపిస్తా, కంపెనీ ఫోటోలు చూపిస్తా, అప్పుడు ఇప్పుడు అని. ఇంకో మాట సార్, వీళ్ళు విశాఖపట్నంకి పెట్టుబడులు వెళ్ళు అంటున్నారు సార్. ఎస్, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏదైతే వీరశేఖర్ గారు చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి రాష్ట్ర అభివృద్ధి చెందకూడదు అని చెప్పేసి మాట్లాడేంత దుర్మార్గమైన వ్యక్తులం మేము కాదు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజులు ఎక్కడ పరిశ్రమలు వస్తున్నా సరే, ఈ ప్రభుత్వానికి పరిశ్రమలు రావట్లేదు, ఒక్క పరిశ్రమ రాలేదు, ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇవి వాళ్ళు చెప్పిన మాటలు సార్. కానీ మేము తీసుకొచ్చిన పరిశ్రమలో సార్ ఇంకొక మాట, మీరు ఒక మాట అన్నారు సార్, ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఎన్టీపీసీ సార్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కు సంబంధించి సార్ పూడిమడక దగ్గర 2024 ఫిబ్రవరి 20 సార్, 2024 ఫిబ్రవరి 20 ఎవరు సార్ అధికారంలో ఉన్నది? ఏపీఐఏసీకి సంబంధించిన 1,200 ఎకరాలు కేటాయించింది మేము. అదేవిధంగా అప్పటికే ఏదైతే భూమి లీజు ఒప్పందంపై సంతకం చేసినట్టుగా ఎన్టీపీసీ అధికారిక ప్రకటన కూడా చేసింది ఆ రోజు, పేపర్లు కూడా చూపించాం మేము. ఇక బల్క్ డ్రగ్ పార్క్ గురించి మాట్లాడారు సార్. బల్క్ డ్రగ్ పార్క్ 2020లోనే మేము 2020లోనే దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పెడితే సౌత్ ఇండియాకి మేము ఒక్కరమే తీసుకొచ్చాం, గుజరాత్ తర్వాత బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించి ఐసీఎఫ్ ఫండ్స్ మేము ఏర్పాటు చేసాం. ఐసీఎఫ్ ఫండ్స్ ఏర్పాటు చేయడమే కాకుండా దానికి సంబంధించి సార్ ఐసీఎఫ్ ఫండ్సే కాకుండా జియో ఆర్టీ నెంబర్ 2222 సార్, జియో ఆర్టీ నెంబర్ 22 డేటెడ్ 02/01/2024 నక్కపల్లి వద్ద భూములు కేటాయించింది కూడా మేము. నక్కపల్లి వద్ద భూములు కేటాయించింది కూడా మేము. ఇక రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు సార్. రైల్వే జోన్ కి ఈ రోజు ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ముదిసెరలో ఆ స్థలాలు కేటాయించింది మేము.
52.22 ఎకరాలు ముదుసర్లో వాళ్ళు సార్ జీవీఎంసీ నుంచి క్లియరెన్స్ ఇచ్చి ఏదైతే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా మేము కల్పించింది మేము అక్కడ. ఆ రోజు అవన్నీ చిత్తడి భూములు, తడి భూములు అక్కడ మేము చెయ్యమని చెప్పేసి మాట్లాడినటువంటి ఇదే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఈ రోజు అక్కడే ఏదైతే మేము భూములు కేటాయించామో అక్కడే శంకుస్థాపన చేసి అక్కడే నిర్మాణాలు చేపట్టే పరిస్థితికి వచ్చింది. మరి మేము భూములు కేటాయించలేదు, అసలు ఒక్క ఎకరా కూడా కేటాయించలేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి ఇదే టీడీపీ, ఇదే జనసేన మరి ఈరోజు మేము కేటాయించిన భూముల్లోనే ఎందుకని చెప్పి చేసుకుంటున్నారు. ఎస్, ఇంకో మాట సార్, వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు వస్తుంది సార్. ఇంకోటి నేను ఇంకో విషయం కూడా మాట్లాడాలి సార్, నవ్వు వస్తా ఉంది సార్ నాకు. వీళ్ళు చెప్తున్నట్టుగా మా ప్రభుత్వ హయాంలో అసలు కంపెనీలే రాలేదంట, వాటి గురించి మాట్లాడలేదంట సార్. అభివృద్ధి అనేది ఆవిడ దూరం వెళ్ళిపోయిందంట సార్. సార్ WNS, అలాగే ర్యాండ్ స్టాండ్, ఇన్ఫోసిస్, సెయింట్ గోబియన్ ఉత్తరాంధ్రలో సార్ నేను చెప్పేది, సెయింట్ గోబియన్, ఏటీసీ, ఎకోహోమా, ఇవే కాకుండా రహేజాకి సంబంధించినటువంటి ఇన్నార్బిట్ మాల్ ఎవరు తీసుకొచ్చారు సార్? ఇవన్నీ మేం కదా తీసుకొచ్చింది. అదేవిధంగా కడప జిల్లాలో మా కీర్తనం ఉంది, సెంచరీ ప్లైవుడ్ 2000 కోట్లతో మా ప్రభుత్వంలో టెంకాయ కొట్టే, మా ప్రభుత్వంలో ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. బద్వేల్ దగ్గరమ్మా, బద్వేల్ నుంచి నెల్లూరు వెళ్ళే దూరంలో కోపవరం అని ఒక ఊరు ఉంటుంది, అక్కడ ఉంటుంది తల్లి, ఎప్పుడైనా వెళ్తే కనిపిస్తుంది చూడమ్మా, రోడ్డు మీద ఉంటుంది. ఇవన్నీ ఎవరు సార్ తీసుకొచ్చి? ఎస్, ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడారు సార్, అభివృద్ధి గురించి మాట్లాడారు సార్. 1 minute సార్, వాళ్ళు సార్